ఎవరైనా సరే శాంపిల్ చెక్ చేయాలి అంటే ఆ లడ్డు తీసుకెళ్ళి ఇవ్వాల్సిందేగా. ఇవ్వాల్సిందేగా. ఆ లడ్డు ఎవరో ఒకళ్ళు, అది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచా లేదు టీటీడీ తరపు నుంచా, ఎవరో ఒకళ్ళు అయితే తీసుకెళ్ళి ఇచ్చి ఉండాల్సిందేగా. ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏవి డీటెయిల్స్ లేవు. ఎప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ప్రతిరోజు కొన్ని లక్షల లడ్లు తయారవుతూ ఉంటే తిరుమలలో రోజుకి సాయంత్రానికి ఖాళీ అయిపోతుంటుంది కౌంటరు. మళ్ళీ రేపు మార్నింగ్ కావాలి అంటే నైట్ అంతా కష్టపడి షిఫ్ట్ల వారీగా తయారు చేస్తూనే ఉంటారు అక్కడ తయారు చేస్తున్నటువంటి యంత్రాంగం. అయినప్పటికీ ఈ రోజు లడ్డు రేపటికి అక్కడ లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎప్పుడు అంటే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్న లడ్డు ఇప్పుడు తీసుకెళ్ళిచ్చారా? ఒకవేళ ఇప్పుడు లడ్డు తీసుకెళ్ళిస్తే వీళ్ళ హయాంలో జరిగిందా? అసలు ఇటువంటి ఏవీ లేకుండా డైరెక్ట్ గా ఒక సీఎం గారు ఒక లెటర్, ఫ్యాబ్రికేటెడ్ లెటర్ లాంటిది ఒకటి పట్టుకొని ఇది అథారిటీ కింద దాన్ని చూపిస్తూ ఇటువంటి తప్పు జరిగిందని చెప్పడం అసలు ఎట్లా చూడాలి సార్ దీన్ని? వెర్రితనం. చెప్పే కదా, నేను ఎందుకంటే చెప్పే కదా నీకు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడయ్యా బాబు ఆయన. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ కోపంలో, ఆవేశంలో ఏదో చేయబోయి ఏదో చేశాడన్నమాట. ఇదే మన తెలుగులో సామెత చెప్తారు, తన్నబోయి తన్నిచ్చుకున్నాడు అంటారే సార్. జరిగిందనమాట ఇక్కడ. సరే, వాళ్ళు లడ్డే తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి పని ఏం లేదు. లడ్డు తీసుకెళ్లి ఇచ్చినా గానీ అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంత క్వాంటిటీ ఉంది, ఏంది చెప్తారు. అదొక పాయింట్. అక్కడ సప్లై చేసినటువంటి నెయ్యిని తీసుకెళ్లి కనుక వాళ్ళకి ఇస్తే, ఈ నెయ్యిలో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ నెయ్యి ఎన్ని రోజుల కింద అయి ఉంటుంది, దీంట్లో ఉండేటువంటి ప్యూరిటీ ఏంటి చెప్పండి అన్నా చెప్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏంటంటే శాంపుల్ నెంబర్ ఇచ్చారు, శాంపుల్ సైజ్ ఏంటో చెప్పలేదు, క్వాంటిటీ ఏంటో చెప్పలేదు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమి చెప్పలేదు. కింద రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ లో ఎక్సెప్షన్స్ రాశారు. టెంపరేచర్ కనుక పెరిగినట్లయితే ఈ రిపోర్ట్ పనికిరాదు, అలాంటి కండిషన్స్ లో కనుక దీన్ని కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తుండి తీసుకొస్తేనే ఇది పనికి వస్తుంది. ఆ ఆవులు అనేటువంటి దేశీయ ఆవులైతేనే ఇది కరెక్ట్ అవుతుంది. అవి గడ్డి మాత్రమే తింటేనే వచ్చేటువంటి పాలు, ఆ పాలలో నుంచి వచ్చేటువంటి ఈ నెయ్యి, పాలల్లో నుంచి వచ్చేటువంటి తయారు చేసేటువంటి ఈ నెయ్యికి ఈ క్వాంటిటీస్ ఉంటాయి. వాటికి మీరు గుగ్గిళ్ళు కానీ అరటిపండు కానీ కనుక పెట్టినట్టయితే రిజల్ట్ సరిగా రాదని కూడా కింద రాశారు. ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, అంతే, అంతకంటే ఏం లేదు. సరే, అలాగే ఇంకొక రిపోర్ట్ కూడా చూపించారు. ఆ రిపోర్ట్ లో ఎవడిచ్చాడో అన్నది లేదు, శాంపుల్ ఎప్పుడు తీసుకున్నాడు అన్నది లేదు, కానీ శాంపుల్ నెంబర్ ఏదో ఇచ్చారు. అది 3 శాంపుల్, దాని క్వాంటిటీ అంతా లేదు, ఏమీ లేదనమాట అందులో. మరి దాన్ని నువ్వు ఎట్టా నమ్ముతావు? అంతే కదా. నాకు గుండె నొప్పి వచ్చిందని చెప్పి నేను వెళ్ళాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? కార్డియాలజిస్ట్ దగ్గరికే వెళ్తాను. అంతేగా. నాకు గుండె నొప్పి వస్తే నేను న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తానా? లేకపోతే నాకు న్యూరాలజికల్ ప్రాబ్లం వస్తే నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఉపయోగం ఏముంది? సో ఇప్పుడు వీళ్ళు చేసిన పని కూడా అలాగే ఉందన్నమాట. వెళ్ళాల్సినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అనేసి అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆడ దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక సర్టిఫికేట్ తీసుకొస్తే అప్పుడు అది కరెక్ట్. లేదా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎప్పటి నుంచో ఉంది, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి వాళ్ళు కనుక ఇస్తే అథెంటిక్ గా ఉంటుంది. ఎవడో కాంట్రిక్ట్ గొట్టంగాడు ఎవడో ఇస్తే ఉపయోగం ఉంది దాని మూలంగా? ఆ రిపోర్ట్ పట్టుకొని టీవీలలో అదే పనిగా ఎగబడి మాట్లాడితే ఉపయోగం ఏముంది? మూర్ఖత్వం అనమాట, అంటే ఇంకేం లేదు. నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు కదా ఇది లడ్డుని గురించి ఏమిటండి అని. ఓకే, ఒక్క 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలియాలి కావచ్చు, తిరుపతిలో లడ్డు క్వాలిటీ తగ్గిందేమో అన్న అనుమానం వస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేశారంటే, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అయినా కానీ క్వాలిటీ ఇంతకు ముందు ఉన్నటువంటి రుచి ఉండడం లేదు. ఇంతకుముందు 10 రోజులు అయినా కానీ బాగానే ఉండేది, ఇప్పుడు ఎందుకో 10 రోజుల దాకా ఉండడం లేదు అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మన జి పుల్లారెడ్డి గారు ఉన్నారు కదా, పుల్లారెడ్డి స్వీట్స్, ఆయన పిలిచారు. ఆయన కొడుకు ఇప్పటికి కూడా బతికే ఉన్నాడు, అప్పుడప్పుడు నాకు కూడా కలుస్తూ ఉంటాడు, నాకు మంచి మిత్రుడు, కావాలంటే మా ఆయన అడిగినా కానీ చెప్తాడు. అప్పుడు పుల్లారెడ్డి గారిని పిలిచి ఆయన దాని మీద పరిశోధన చేసి ఒక 100 కేజీల లడ్డు తయారు చేయాలి అంటే
ఇంత పిండి వాడాలి, దాన్ని ఈ రకమైన నూనెలో వేయించాలి, దీనిలో ఇన్ని గ్రాములు జీడిపప్పు కలపాలి, లేదంటే ఇన్ని కేజీలు కలపాలి, ఇన్ని కేజీల కిస్మిస్ వేయాలి, ఇన్ని కేజీల తర్వాత యాలక్కాయలు వేయాలి, ఇవన్నీ వేయాలి అని చెప్పి ఆయన నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ ని వాటిని చూసి మీరు ఈ క్వాంటిటీస్ లో వాడడం లేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది, ఇక మీద ఈ క్వాంటిటీస్ లో వాడండి అని నిర్ధారించి చెప్పాడు. ఓకే. దాని తర్వాత వాళ్ళు అదే నియమాన్ని పాటిస్తా వచ్చారు. ఇప్పటి వరకు గడిచిపోయింది. ఇది ఎప్పుడో 25 సంవత్సరాల కింద జరిగింది. చిన్న మిస్టేకే కాదు, అంతేగా. అందులో రాజకీయం అనేటువంటిది ఏమీ లేదుగా. సార్, కానీ మరి ఇప్పుడు దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఈ రాజకీయం చేయడంలో ఏంటంటే స్వార్థం ఉంటది, వేరే వాళ్ళ మీద నెపము నెట్టేయడం ఉంటది. ఇందులో దేశానికి సంబంధించినటువంటి ఈ వాట్స్ కాల్డ్ కుంభకోణం ఉండొచ్చు, అంతర్జాతీయ కుంభకోణం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్రెడీ చెప్పావు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకి పేటెంట్ రైట్ ఉంది. అవును, భారతీయులకు పేటెంట్ రైట్ ఇవ్వడం ఏంది? మనం దీన్ని ఎలాగైనా పాడు చేయాలి అన్న దురుద్దేశంతో అంతర్జాతీయంగా ఉండేటువంటి సంస్థలు ఏమైనా చేశాయేమో మనకు తెలియదుగా. పసుపు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్. పసుపు అనేటువంటిది యాంటీబయాటిక్ అని మనం ఎప్పటి నుంచో వేదాల రోజుల దగ్గర నుంచి చెప్పుకుంటున్నాము, ఉపయోగిస్తున్నాం కదా. మన ఇళ్లలో లేడీస్ కూడాను కాళ్ళకి పసుపు రాసుకుంటారు. పసుపు అనేటువంటిది మనం అన్ని సందర్భాల్లో కూడా వాడుతూ ఉంటాము. పసుపు వేసుకోకుండా మన అన్నం కూడా తినము. ఒకసారి కాగబెట్టి అందులో పసుపు వేసుకొని పసుపు ఆవిరి కూడా పెంచుకుంటా ఉంటాం, తెలిసిందేగా మనకి. అవును. కానీ పేటెంట్ రైట్ అనేటువంటిది మన ఇండియన్స్ కి లేదు, అమెరికన్. అదే విధంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డుకు ఉన్న పేటెంట్ రైట్ ని కూడా తీసేయాలి అన్న ఉద్దేశంతో చేశారేమో. అందులో అన్నది ఎవరు? రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి వాళ్ళకి ఇంకా అవకాశం ఎక్కువైపోవడాలా, బలం ఎక్కువ చేకూడడం వాళ్ళకి. ఇది మేము అనేది ఏంటండి, మీ ముఖ్యమంత్రి అన్నాడండి అని అంటారా లేదా? జనరల్ గా ఎవరన్నా కామెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయాలి, వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రయత్నం మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అటువంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇలాంటి కామెంట్లు చేస్తే ఎవరైనా ఎవరికి చెప్పుకోవాలి? ఇంకెవరు చెప్పుకుంటాను? ఆ వెంకటేశ్వర స్వామికే చెప్పుకోవాలి, దొంగగా తాళాలు ఇచ్చినట్టే. ఇలాంటి వాళ్ళ బతుకు ఎలా ఉంటుందంటే, అదే మన గరుడ పురాణంలో చెప్తారు సార్, కుంభీ పాకం అని. కుంభీ పాకం లాంటిది ఏదో ఒకటి జరుగుతుంది ఏదో ఒక రోజు. ఇక్కడ ఉన్నంత కాలం ఏదో ముఖ్యమంత్రిగా ఉండడానికి, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఆయన కొడుకుని చేయడానికి బుచ్చే చౌదరి గారు లాంటి సీనియర్లను కూడా తీసి పక్కన పెట్టి, ఈ దిక్కుమాల పనులని నీ రాజకీయం కోసం చేశావు, నీ పదవిలో ఉండడం కోసం చేశావు, కానీ ఇది దేశానికి సంబంధించిన విషయం. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటిది. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ రైట్ ఉన్నటువంటి పేటెంట్ రైట్ ని తొలగించేటువంటి ప్రయత్నం లాగానే అనిపిస్తుందా లేదా? ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదగ్గ మనిషి చేయదగ్గ విషయమేనా? కాదు కదా. ఆయనకయ్యా ఆయన బయటకు వచ్చి చెప్పుండకూడదు. ఇందనంటే చెప్పే కదా నీకు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు కానీ, లేదంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి వాళ్ళ చేత కానీ 3వ కంటి వాడికి తెలియకుండా దీని గురించి ఎంక్వైరీ చేసి రెక్టిఫై చేస్తే అయిపోయేది. ఆయన ఏదో చేయబోయాడు, అది ఏదో జరిగింది. అదే చెప్తున్నాయి, తన పోయి తన్నించుకున్నట్టు అయింది ఇప్పుడు వ్యవహారం.